ప్రస్తుతం ప్రపంచాన్ని ఇంటర్నెట్ శాసిస్తుంది. ఇంటర్నెట్ దెబ్బకు ప్రపంచం మొత్తం ఓ కుగ్రామంగా మారిపోయింది. దీంతో ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లోనూ ఫోన్ కాదు, స్మార్ట్ ఫోన్ కామన్ అయిపోయింది. స్మార్ట్ ఫోన్ తో ప్రపంచం చేతుల్లోకి వచ్చేయడంతో ఎక్కడ పడితే అక్కడ ఫేస్బుక్ చూసుకుంటూ కాలం గడిపేసే వారి సంఖ్య రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఫేస్బుక్ చూసుకుంటూ షేర్స్, లైక్స్ ఇస్తూ ఫ్రెండ్స్ తో చాటింగ్ చేస్తుండే వారి సంఖ్య పెరిగిపోతుంది. జేబులో డబ్బులున్నా లేకున్నా ఖచ్చితంగా సెల్ ఫోన్ ఉంటుంది. అలా అయితే మీరు జేబులో రోగాన్ని పెట్టుకుని తిరుగుతున్నట్టే. మొబైల్ ఫోన్ చేతిలో లేకపోతే ఒక్క నిమిషం కూడా తోచదు చాలా మందికి. అది నిత్యావసరంగా మారిపోతుంది. ఇప్పుడు చాలా మందికి మొబైల్ మేనియా పట్టుకుంది. ఇలాంటి సెల్ ఫోన్ మీ ఆరోగ్యంతో చెలగాటమాడుతుందని మీకు తెలుసా? స్మార్ట్ ఫోన్ మీ ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుందో తెలిస్తే వాటి జోలికి కూడా వెళ్లరు. స్మార్ట్ ఫోన్ తో రోగాలు కూడా స్మార్ట్ గా వచ్చేస్తాయంటున్నారు నిపుణులు. చాలా మంది స్మార్ట్ ఫోన్ లో చకచకా మెసేజ్లు పంపుతుంటారు. దానికి తోడు ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ లో కూడా మెసేజ్లు పంపుతుంటారు, చాట్ చేస్తుంటారు. ఇలా అస్తమానం మెసేజ్లు పంపడం వల్ల మోచేతి నరాలు దెబ్బతింటాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అలాగే మొబైల్లో వీడియో గేమ్స్ ఎక్కువగా ఆడితే మెడ నరాలు ఒత్తిడికి గురై దెబ్బతింటాయట. తరచూ సెల్ ఫోన్ వాడడం వల్ల తలనొప్పి కూడా వస్తుంది. రాత్రిపూట సెల్ ఫోన్ నుండి వెలువడే కాంతిని చూడడం వల్ల నిద్రలేమి వస్తుందట. దాని ఫలితంగా శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయి బ్రెస్ట్ క్యాన్సర్, పేగు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.